హలో, ఎవరు ఫోన్ లో మాట్లాడేది? జరసేపు ఆగురి, నేను బిజీగా ఉన్నా. మా సబ్స్క్రైబర్ తో మాట్లాడుతున్నా, జర ఆగురి, ఫోన్ పెట్టేది. దోస్తులు అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చిన కంటెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయరి, పక్కా మీకోసం ట్రై చేస్తాము. సరే, మన కథలోకి పోదాం. రరి రరి. ఏమే కమలా, ఇక రా ఒకసారి. ఓ కమల, నిన్నే పిలుస్తుంటే పలకకుండా అట్నే పోతుంది. బోరే, ఇక రా ఒకసారి, నీకో ముచ్చట చెప్తా గాని. ఏందక్క గట్ల కరమై పిలుస్తుంటివి? నేను రానుపో, నాకు మస్తు పని ఉంది. ఏందో చెప్పు ముచ్చట. గంటలు గంటలు ఇన్న కూర్చోబెట్టుకుంటావు, ఇంటికి పంపవు, ఏం పంపవు? చెప్పు, ఏందో జల్ది జల్ది, నాకు పని ఉంది. ఏం లే చెల్లే, రేపు ఆదివారము చార్మినార్ బట్టలకు పోదాం అనుకుంటున్నావు, వస్తావానా? ఏం బట్టి? ఓ అక్క, చార్మినారా? నేనైతే రాను తల్లి. ఓమో సిద్ధమ్మ అంత ఉంటారాడా? నేనైతే రానుపో, నువ్వే పో, నేనైతే రానమ్మా. మీ తమ్మునికి తెలిస్తే మస్తు కొడతాడు, నన్ను తిడతాడు. నేను రానక్క, ఇంకో నన్ను చూసుకో, నీ జోడి. నేనైతే రానమ్మా. అయ్యో, రమ్మంటే ఇట్లా చేస్తే పోరి, ఫ్రీ బస్ ఉన్నాక నీకేం బాధనే? మంచిగా మంచిగా తీసుకొస్తా, సగ్గుల బట్టలు తెచ్చుకుందాం, రాదేమ్మా. ఓయమ్మ, ఏం ఫ్రీ బస్సులు అక్క? ఫ్రీ బస్సులో దండం, నీకో దండం తల్లి. నేను రావాలంటే రాను. మొన్న మా అక్క బిడ్డ పెళ్లి ఉంటే పోతే పొద్దుగల 9 గంటల బస్కు పోతే ఆడకు పోయేసరికి 5 అయింది సాయంత్రం. పొద్దుగల పెళ్లి కని పోతే సాగనంపనికి పోయినట్టు అయింది. అక్కడ నమ్మతో నమ్మవు కానీ నేనైతే రాను తల్లి, ఫ్రీ బస్కు రాను, ఏ బస్కు రాను. అరే, మా అంటే జర లేట్ అవుతుంది చెల్లె, నువ్వు అన్ని పట్టించుకోకు. మా అంటే బస్సు టైట్ ఉంటదేమో, జర కష్టం అవుతుంది కావచ్చు, కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఇంటికి వచ్చేసరికి. కానీ అగ్వ కంటే అగ్వకు దొరుకుతాయి చెల్లె ఆడ. మొన్న మా అక్క బిడ్డ పెళ్లికి బట్టలకు రా అంటే పోయినా, చూసిన. ఏం అగ్వ కంటే ఏం అగ్వకు దొరుకుతున్నాయి చెల్లె ఆడ. ఒక 2000 పెట్టుకుంటే మస్తు సన్నచీరలు వస్తాయి చెల్లె. నువ్వు ఎవ్వరి మాట పట్టించుకోకు, నా మాట ఇనురా, పైన కాపోనాడు. సరే అయితే మైదానక్క, మీ తమ్మునికి చెప్పొస్తా గానీ నా దగ్గర ₹1 లేవు. ఇప్పుడంటే ఇప్పుడు ఆయన ఇయ్యడు. రేపు ఆదివారం పోదాం అంటున్నావు. ఆయన ఇంటికాడనే ఉంటాడు. ఎట్లా చెప్పాలో ఏం కథనో. సరే, ఎట్నో అట్లా చెప్పుకుంటా గానీ జర ఒక 2-3 వేలు అయితే సుధరాంచి పెట్టరాదు నాకు, వచ్చి నెల ఇస్తా గానీ. ఓయమ్మో, ఇది ఎక్కడి కథనే తల్లి, నా దగ్గర ₹1 లేవు. ఇప్పుడు మా తమ్మునికి ఫోన్ చేసి 2000 కొట్టిరా, ఫోన్ పై చేయరా అని చెప్పాలి. ఆడు కొడితే గానీ నేను కదలతట్లేదు. ఓయమ్మ, నువ్వే మనిషివే తల్లి, రా చెల్లే అని అగ్గకు పడితే నీ మంచి గురించి నేను చెప్తే నా మెడ కిందకే కత్తి పెడతాడు, చేస్తేవి నువ్వు. అరే అట్లా కాదక్క, అగ్గకు దొరుకుతాయి అని చెప్పిన బానే ఉంది కథ. కానీ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అక్క. వచ్చే నెల ఖచ్చితంగా ఇస్తా గానీ, నువ్వు 2000 ఇస్తే 2000 ₹10 ఎక్కువ ఇస్తా గానీ ఈ అక్క, జరా పోదాం గానీ. సరే చెల్లె, ఇంతగానం అడుతున్నా కాబట్టి ఇస్తా గానీ ఒక నెల మితి కట్టిద్దు గానీ పోదాం పా. మరి పైన కాపో, రేపు ఆదివారం పొద్దుగల 9 గంటల బస్ పోదాము. లేకపోతే నువ్వు లేట్ అవుతుంది అంటున్నావుగా, 7 గంటల బస్ పోదాము. మా తమ్ముడికి చెప్పి రాపో. ఓ అక్క, నీ మాట బానే ఉంది కానీ ఎవరితో నాన్నకెమ్మా. ఇడికి వచ్చినాక ₹1000 చీర 3000 పడ్డదని మనం కూడా చెప్తాము. ఓరన్న కొంటే అమ్ముదామాట, లాభం కూడా పడుతుంది కదా. రోజు నీ ఐడియా పాడుగాను, మంచిగుందమ్మా నీ ఐడియా. నీ చెప్పిందే మంచి పని అయ్యింది. ఇసొంటివి బిజినెస్లు బాగా చేస్తారు కదా సిటీలల్లో, మనం కూడా చేద్దాంపా. ఒకసారి అయితే చూద్దాము ఎట్లెట్లా పడతాయి, ఏం కథ. అక్కడ పడ్డాయి అన్ని, ఇక్కడ డబల్ రేటు చెప్పుదాము. వాళ్ళు మంచిగానే పడ్డాయి అంటే తీసుకోరు, మరి మేము వేరే తెచ్చుకుంటామని అమ్ముదాము. మంచిగా బిజినెస్ లెక్క అవుతుంది కదా. సరే అక్క, గట్టిగా మాట్లాడకు. యువతని ఇంకే మళ్ళా పుకార్ అవుతుంది. అందరూ నేనొస్తా పా, ఫ్రీ బస్సే కదా అని అంటారు. సప్పుడు చెప్పుట పోదాం పా అక్క. 7 గంటల బస్కే పోదాము, ఎవరు చూడక మొదలే పోదాం పా. ఓయమ్మో, నాకు ఎక్కలేం సంతోషం అవుతుంది తల్లి. సరే సరే తియ్యి, సప్పుడు తట్టు నైట్ నిద్ర పడుతుందో లేదో ఈ బిజినెస్ ఐడియాలే ఆలోచిస్తా కావచ్చు. సరే కనక్క, మనం సబ్స్క్రైబర్ తోని రేపు మాట్లాడతాం. ఇక షాపింగ్ మాల్ అంటే షాపింగ్ మాల్ కాదు కానీ చార్మినార్ గల్లీలలో షాపింగ్ ఎట్ట అయింది, ఎంత పడ్డాయి చీరలు, అగ్గకు పడ్డాయా, సగ్గకు పడ్డాయా, ఎట్ట పడ్డాయో మా సబ్స్క్రైబర్లతో రేపు మాట్లాడుకుందాం. కానీ బాయ్ చెప్పక్క. ఇక బాయ్ బాయ్ అందరికి. మా సబ్స్క్రైబర్లతోనే రేపు మాట్లాడతాము ఎట్ట అయింది కథ, ఏంది ముచ్చట అని. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.